నమ్మండి దేవుని ప్రజలారా, నీకెవరో తెలియని వారి నుండి కీడు కొన్నిసార్లు రాదు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండే. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో రేపొద్దున వాళ్లే మీకు వ్యతిరేకంగా తయారై మీ గురించి చెడ్డ మాటలు పలుకుతారేమో. ప్రేమించే నీ మంచి లక్షణాన్ని అర్హత కలిగిన వారికి ఇవ్వండి, అర్హత కలిగిన వారిని ప్రేమించండి. అర్హత లేని వారి మీద ప్రేమ కుమ్మరిస్తే వాళ్ళని హేళన చేస్తే, నీ ప్రేమను తప్పుగా మాట్లాడితే, లేదా నీ ప్రేమను హేళన చేసి నిన్ను ఎంత భయంకరంగా హింసించాలో అంతగా హింసించి నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎవరి దగ్గరైనా చెయ్యి చాపి నిలబడ్డావు అంటే ఆ క్షణమే వారి దగ్గర నువ్వు లోకువైపోయినట్టే. వీడు నా దగ్గర చెయ్యి చాపాడు, నా దగ్గర ఉన్నది ఏదో వాళ్ళకి కావాలి అని గనక అనుకున్న వ్యక్తి, మీరు ట్రూ కలర్స్ అన్నప్పుడే బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు ఒక్కసారి, నాకు ఇది కావాలి మీ దగ్గర, ఇది లేకపోతే నేను ఉండలేనని ఎవరితోనో చెప్పండి, అప్పుడు స్టార్ట్ అవుతాయి ట్రూ కలర్స్. వాళ్ళ దగ్గర నుంచి నిన్ను అపహాస్యం చేస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను సమాజంలో తక్కువగా చూపిస్తారు, నిన్ను పట్టించుకోరు, ఇబ్బందులు పాలు చేస్తారు, అవహేళన చేస్తారు, నువ్వు ఏడిస్తే నవ్వుతారు. నీ ప్రేమను, నీ ఆప్యాయతను, నీ స్నేహాన్ని ఒక మాటలో చెప్పాలని ఎందుకు పనికిరాని దానిగా ఒక చీపురు పొలు తీసినట్టుగా పడేస్తారు. కారణం ఏంటో తెలుసా? నీకు కావాల్సింది ఏదో వాళ్ళ దగ్గర ఉందని తెలిసింది కాబట్టే అక్కడ స్టార్ట్ అవుతుంది, దాహం స్టార్ట్ అవుతుంది. దేవుని ప్రజలారా, దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ఆయన గట్టిగా నమ్మండి. నీకేదైనా బాధ ఉంటే, నీకేదైనా కష్టం ఉంటే యేసు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మాత్రమే ఏడవండి. లోకంలో మరెక్కడైనా నువ్వు ఏడ్చావు అంటే నీ కన్నీటిని చూసి సంబరాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Don't cry anywhere in the world, but cry in the presence of God, because our God is the only one who can understand your pain and your tears. నీ కన్నీటిని, నీ బాధను సరిగా అర్థం చేసుకునే దేవుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది కేవలం నా యేసయ్య మాత్రమే. ఆయన తప్ప ఏ ఒక్కరు నేను అర్థం చేసుకోలేరు.